లక్కీ మ్యాన్ అన్లక్కీ సిచ్యువేషన్ అంతులేని అగాధంలో విశ్వాస్ కుమార్ రమేష్ శారీరక మానసిక సమస్యలతో నిత్యం సతమతం. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో బయటపడ్డ ఏకైక ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ కు సహకారం అందించని ఎయిర్ ఇండియా. అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితుడు మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ ను రోజూ మృత్యువు వెంటాడుతోంది. ఆ ప్రమాదం నుంచి బయటపడినప్పటికీ కంటి మీద కుడుకు పట్టడం లేదని వాపోయాడు. 4 నెలలుగా కుటుంబ సభ్యులతో మాట్లాడలేకపోతున్నట్టు కన్నీటి పర్యంతమయ్యాడు. తన సోదరుడు లేడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నాడు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం కేవలం భారత్నే కాదు ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసింది. ప్రమాదంలో ప్రయాణికులు సిబ్బందితో కలిపి మొత్తం 241 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. మరోవైపు మెడికల్ కాలేజ్ హాస్టల్పై విమానం కూలడంతో విద్యార్థులు కూడా బలయ్యారు. దీంతో ప్రమాదంలో మొత్తం మరణాల సంఖ్య 260కి చేరింది. ఈ ప్రమాదంలో బతికి బయటపడిన ఏకైక ప్రయాణికుడు విశ్వాస్ కుమార్. భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు విశ్వాస్ కుమార్ తన సోదరుడితో కలిసి ఈ విమానంలో ప్రయాణించాడు. సోదరుడు ప్రమాదంలో చనిపోగా విశ్వాస్ కుమార్ ఒక్కడే బతికాడు. ఇంతటి ఘోర ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ ను లక్కీ మ్యాన్ గా భావించారు. కానీ ప్రస్తుతం అతడి పరిస్థితి దయనీయంగా మారింది. అంతులేని అగాధంలో చిక్కుకున్న విశ్వాస్ కుమార్ ప్రస్తుతం శారీరక మానసిక సమస్యలతో సతమతమవుతున్నాడు. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఆ రోజు విమానంలో 11A సీట్లో విశ్వాస్ కుమార్ కూర్చున్నాడు. ప్రమాదం అనంతరం రక్తపు మరకలతో నడుచుకుంటూ వచ్చి ఆయన అంబులెన్స్ ఎక్కారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగి 4 నెలలు గడిచినా దాని నుంచి బాధిత కుటుంబాలు ఇంకా తేరుకోవడం లేదు. అదే సమయంలో ప్రాణాలతో బయటపడ్డ మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. కళ్ల ముందే సోదరుణ్ణి కోల్పోయిన విశ్వాస్ కుమార్ దాన్ని తలుచుకొని నిత్యం కుమిలిపోతున్నాడు. తాజాగా యూకేకు చెందిన న్యూస్ ఛానల్స్కు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడినందుకు అందరూ తనను లక్కీ మ్యాన్ అంటున్నారని, తాను మాత్రం నిత్యం నరకం అనుభవిస్తున్నట్లు వాపోయాడు. ఇప్పటికీ కాలు, భుజం, మోకాలు, వెన్నునొప్పులు ఉన్నాయన్న విశ్వాస్ కుమార్ మునుపటిలాగా నడవడం, డ్రైవింగ్ చేయడం సాధ్యం కావడం లేదు అన్నారు. ప్రమాదం తర్వాత భారత్లో తమ వ్యాపారం మూతపడిందని, కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా దిగజారింది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆ ప్రమాద ఘటనలో ఎలా బయటపడింది ఇప్పటికీ అర్థం కావడం లేదు అన్నారు. అన్ని వేళలా అండగా ఉన్న తమ్ముణ్ణి కోల్పోవడం చాలా బాధిస్తోంది అన్న విశ్వాస్ కుమార్ ఈ ప్రమాదం తర్వాత నా కుటుంబ పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయని అన్నాడు. ప్రమాద ఘటనను తలుచుకున్నప్పుడు రాత్రుళ్ళు నిద్ర కూడా రావడం లేదు అన్నాడు. తాను, తన తల్లి అంతులేని ఆవేదనలో ఉన్నామని, బాధపడని రోజంటూ లేదంటూ కన్నీటి పర్యంతమవుతున్నాడు. విమాన ప్రమాదంలో తన సోదరుడు మృతి చెందాడు అన్న వార్త ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నట్లు విశ్వాస్ కుమార్ వాపోయాడు. తమ్ముడు తనకు వెన్నెముక లాంటివాడని, అతడు లేడు అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. విమాన ప్రమాదం జరిగినప్పటి నుంచి తన 4 ఏళ్ల కుమారుడితో పాటు తల్లితోనూ 4 నెలలుగా సరిగా మాట్లాడడం లేదని అన్నారు. రోజంతా బెడ్ పైనే కూర్చొని ఏడ్చేవాణ్ణని చెప్పుకొచ్చిన విశ్వాస్ కుమార్ ఆ విమాన ప్రమాద జ్ఞాపకాలు తనను వెంటాడుతున్నాయని బోరున విలపిస్తున్నాడు. రాత్రంతా ఆలోచన చేస్తున్నా శారీరకంగా, మానసికంగా బలపడలేకపోతున్నట్లు చెప్పాడు. విశ్వాస్ కుమార్ రమేష్ ప్రస్తుతం పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్తో బాధపడుతున్నట్లు అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం వరకు అర్ధరాత్రులు నిద్ర నుంచి లేచేవాడని, భయపడేవాడని తెలిపారు. రమేష్ కు నష్టపరిహారం కింద 22 లక్షలు ఇవ్వడం జరిగింది.